సేవలకు సంబంధించి కూడా యూనిఫామిటీ తీసుకురావాలి. ఇప్పుడు ఒకటి జిహెచ్ఎంసీలో పోలిస్తే ఆ పక్కన ఉన్న పరిసరాల అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించిన మౌలిక సదుపాయాలు గాని పౌర సౌకర్యాలు గాని చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, అసమానంగా ఉన్నాయి అధ్యక్ష. దానివల్ల నగరం అంతా కూడా ఒక్క స్థాయి పౌర సేవలు అందియాలనే ఉద్దేశంతో ఈ అవసరం ఏర్పడ్డది. రెండో అంశం అధ్యక్ష రిసోర్స్ పూలింగ్ కూడా వేరు అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి పెద్ద స్థాయి పట్టణ మౌలిక సదుపాయ ప్రాజెక్టులకు సంబంధించి అమలు చేయడానికి సరి అయిన ఆర్థిక సాంకేతిక మరియు పరిపాలన సామర్థ్యం లేకపోయింది. యూనిఫైడ్ అంటే ఏకీకృత మున్సిపల్ నిర్మాణం ద్వారా ఆర్థిక వనరులు గాని సాంకేతిక నైపుణ్యం గాని మరియు సంస్థాగత సామర్థ్యాన్ని సమీకరించడం సాధ్యమవుతుందనే ఆలోచనతోనే ఈ రోజు ఈ 3 బిల్లుల సారాంశం అధ్యక్ష. దానికి తోడు ఒక ప్లాన్ గ్రోత్ కావాలి, ప్రణాళికబద్ధమైన అభివృద్ధి కావాలి. అన్ప్లాన్డ్ మరియు యాఫజార్డ్ పట్టణ విస్తరణను నివారించాలి. ఎట్టి పరిస్థితుల్లో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లాన్డ్ అప్రోచ్ అనే ఉద్దేశంతో భూ ఉపయోగ నియంత్రణ, భవన నిర్మాణ కార్యక్రమాలు మరియు వాటికి సంబంధించిన ప్రక్రియ నగరమంతా కూడా సమగ్రంగా ఒక యూనిఫామిటీని తీసుకురావాలనే ఉద్దేశం. దానికి తోడు సిటిజన్ కన్వీనియన్స్, పౌరులకు సంబంధించిన సౌలభ్యం కూడా ఏ విధంగా అయితే అధ్యక్ష ఈ విలీనంతో పౌరులకు ఒకే విధమైన పన్ను విధానం, యూనిఫామిటీ, నియమ నిబంధనలకు సంబంధించి సేవా ప్రమాణాలకు సంబంధించి ద్వారా సులభమైన పరిపాలన అందించడానికి ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉంటాం అధ్యక్ష.